సర్వం మాయ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. ఫ్రెండ్స్, మలయాళంలో ఒక సినిమా రిలీజ్ అయ్యి 2 hours 20 minutes రన్ టైంతో మలయాళంలో థియేటర్స్గా రిలీజ్ అయ్యి 125 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ఇప్పుడు తెలుగులో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. మలయాళంలో ఒక మూవీ రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే అది బ్లాక్ బస్టర్ అని అర్థం. మరి ఎంత కలెక్ట్ చేసిందంటే ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ ఉంటుందని నేను కూడా ఓపెన్ చేసి చూసేసా. ఇప్పుడు అందరూ అంటున్నారు బాగుంది, చాలా బాగుంది, ఫీల్ గుడ్ మూవీ. సో నేను అదే చెప్పాలా లేదంటే నిజం చెప్పాలా? నిజమే మాట్లాడుకుందాం. ఒక్క లైన్లో చెప్పాలంటే ఇచ్చిన హైప్ కి తెచ్చిన కలెక్షన్స్ కి లోపల ఉన్న సినిమాకి ఏ మాత్రం సంబంధం లేదు. మధ్యలో 2-3 సీన్స్ నిజంగా బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర మ్యూజిక్ కంపోజ్ చేసే సీన్ అది మాత్రం క్లాస్ ఉందని చెప్పాలి. ఇంకా ప్రీ క్లైమాక్స్ లో నిజం లాంటి అబద్ధాన్ని లాజిక్స్ తో కన్ఫర్మ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. అది కూడా ఓకే, బానే ఉంది. కానీ ఇవన్నీ కలిపిన ఒక సాటిస్ఫైయింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు. స్టోరీ లైన్ సింపుల్. హీరోకి ఒక కళ గిటార్ ప్లేయర్ అవ్వాలి, కానీ లైఫ్ కలిసి రాదు. అలా తన పూజారి ఫ్రెండ్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తుంటాడు. ఒకరోజు పూజ కోసం ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది, అది అతని జీవితాన్ని ఎలా మార్చింది, ఇదే బేసిక్ స్టోరీ. స్టోరీ లైన్ చెడ్డది కాదు, కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా వీక్ గా ఉంది. అసలు సమస్య ఎక్కడంటే ఫీల్ గుడ్ మూవీ అంటారు కానీ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి సినిమాలో. మెయిన్ స్టోరీ అనేది ఇంటర్వెల్ కి ముందే స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయితే బలంగా ఉండేది, కానీ సెకండ్ హాఫ్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. అప్పటికే సినిమా డల్మోలోకి అయితే వెళ్ళిపోతుంది. ఒక ప్రాణం లేని వ్యక్తితో లవ్ అనే పాయింట్ చాలా మెచ్యూర్ అండ్ చాలా యూనిక్ అని చెప్తా. దాని మీద గట్టి ఎమోషనల్ జర్నీ తీసుకెళ్లాల్సింది, బట్ ఎందుకో కంప్లీట్ గా వదిలేశారు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, కానీ సెకండ్ హాఫ్ లో నరేషన్ అనేది చాలా స్లోగా వెళ్ళింది. లాజిక్స్ అయితే చాలానే వదిలేశారు. ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా రొటీన్ గా ఉంది. ఏదో సీన్ కావాలి కాబట్టి రాసినట్లు అనిపించే మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. దెయ్యానికి ఒక్కొక్క విషయం గుర్తొచ్చి దాని మీద సీన్ రాయడం ఐడియా బాగుంది, కానీ దాన్ని గుర్తొచ్చే విషయాలే చాలా డల్ గా తీసుకెళ్లారు. అందుకే ఎమోషన్ అనేది ఎక్కడ వర్కౌట్ కాలేదు. నివిన్ పోలీ ఎప్పట్లాగే నేచురల్ గా తన వంతు పెర్ఫార్మెన్స్ అయితే తను ఇచ్చేశాడు. హీరోయిన్ మొదట ఎంత చిన్న అమ్మాయి అని అనిపిస్తుంది, కానీ చివరికి వచ్చేసరికి ఎందుకు తీసుకున్నారో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ముఖ్యంగా జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా డీసెంట్ ఉంది. నిజంగా ఈ సినిమాకి ఇవి రెండే ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఫైనల్ గా హైప్ లేకుండా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే యావరేజ్ బిలో యావరేజ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ ఈ సినిమా మలయాళంలో 125 కోట్లు కొట్టింది, బ్లాక్ బస్టర్ మూవీ అనే మైండ్ తో కానీ చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. సో ఓటీటీలో ఉంది కాబట్టి టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయండి. ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ మూవీ అనుకొని చూస్తే మాత్రం నేనేం చేయలేను. ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 2.25 out of 5. మీరు ఎవరైనా ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్ కేసు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టియండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్. జై హింద్.